శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. జయత్ యతిబలో రామో లక్ష్మణస్య మహాబలః. రాజా జయతి సుగ్రీవో రాఘవేనాభిపాలితః. రామప్రియ హనుమాన్. ధర్మం భజస్వ సతతం ప్రాణహింసాం పరిత్యజ. సేవస్య సాధుపురుషాన్ జహి సర్వేంద్రియాణి చ పరిత్యజస్వ సతతమన్యేషాం దోషకీర్తనం. శివ విష్ణువాదిదేవానాం సేవాం కురు సదాకపే. శ్రీరాముడు హనుమకు సతతం ధర్మాన్ని ఆచరించు, ప్రాణులను హింసించకు, సాధువులను సేవించు, ఇంద్రియములను అన్నింటినీ వశం చేసుకో, ఇతరుల దోషాలను కీర్తించటం మానము, శివ విష్ణువు మొదలగు దేవతలను పూజించము అని ఉపదేశించాడు. భగవంతుడు ఎల్లప్పుడూ భక్తులకు హితం చేయుటకై తత్పరుడై ఉంటాడు. ఆయన భక్తుల్లో ఏ విధమైన దోషాన్ని ఉండనీయడు. ఆయన తన భక్తుల కొన్ని కోరికలను పూర్తి చేసి, కొన్నింటిని నచ్చచెప్పి, కొన్నింటిని చూపించి పూర్తిగా నశింపచేస్తాడు. అందుకే ఆయనను భక్తానుగ్రహ కారకుడు అంటారు. సముద్రపు ఒడ్డుకి వానర సైన్యం చేరింది. విభీషణుడు శ్రీరాముని చరణాలు ఆశ్రయించాడు. విభీషణుని సలహా అనుసరించి శ్రీరాముడు సముద్రుని ప్రార్థించాడు. కానీ ఆయన రాలేదు. శ్రీరాముడు బాణాన్ని సంధించేసరికి సముద్రుడు భయభీతుడై ప్రభువుని శరణు వేడుకున్నాడు. ఆయన సలహా పైన నల్ల నీల వానరుల ద్వారా సముద్రం పైన సేతు నిర్మాణ కార్యక్రమం కొనసాగుతున్నది. వానరులు మిక్కిలి ఉత్సాహంతో ఉన్నారు. తమలో తాము పందేలు వేసుకుంటూ ఒకరికంటే ఒకరు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు. తొలి రోజున 14 యోజనాల వంతెన నిర్మించాడు. హనుమ, సోదరులారా, ఇలా అయితే ఎలా, ఇంకా శ్రమ చేయాలి అన్నాడు. వానరులు ఇంకా ఉత్సాహాన్ని చూపారు. రెండవ రోజున 20 యోజనముల వంతెన నిర్మించారు. హనుమ, సోదరులారా, శ్రమ చేశారు కానీ కొద్దిగా మిగిలిపోయింది, ఇంకా కొంచెం సాహసాన్ని చూపండి అన్నాడు. ఇందుకు వానరులు ఉదయమే లేచి 3వ రోజు 21 యోజనాల వంతెన నిర్మించారు. హనుమ, సోదరులారా, ఇంకొంచెం కష్టపడండి అన్నాడు. అప్పుడు 4వ రోజు 22 యోజనాల వంతెన నిర్మించారు. 5వ రోజున హనుమ, ఏమైనా సరే ఈరోజు వంతెన పూర్తి కావాలని పలకగా వానరులు తమ పూర్తి బలాన్ని చూపి 23 యోజనాల వంతెన నిర్మించారు. ఈ విధంగా సేతు నిర్మాణ కార్యక్రమం నెరవేరింది. సముద్రం పైన సేతువు చూసి శ్రీరాముడు ప్రసన్నుడై అందరితో అన్నాడు, శతయోజనాల పొడవు 10 యోజనాల వెడల్పు గల సముద్రం పైన సేతువును నిర్మించడాన్ని చూసి నేను మిక్కిలి సంతసిస్తున్నాను. ఈ వంతెన ప్రారంభించడానికి ముందుగా భగవాన్ శంకర్ని స్థాపించాలని నా అభిప్రాయం. మీరందరూ ఏమంటారు? అందరూ ఒక్కొమ్మడిగా, ప్రభో, శివుని ప్రతిష్ఠ చాలా పవిత్రమైనది. శివుని ప్రతిష్ఠ వలన జగత్తుకి ఎంతో ఉపకారం కలుగుతుంది. శివుని దర్శించి ప్రజలు ఈ భవసాగరాన్ని నుంచి తరిస్తారు. ఆలస్యం చెయ్యరాదు అన్నారు. అందరి సలహా పైన శ్రీరాముడు చాలామంది మహర్షులను పిలిపించి ప్రార్థించాడు. మహర్షులారా, ఇక్కడ ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించాలని నా కోరిక. మీలో కర్మకాండలో నిష్ణాతులైన వారు ఈ కార్యక్రమాన్ని నెరవేర్చండి అన్నాడు. మహర్షులు, భగవాన్, కర్మకాండలో చాలామంది పండితులున్నారు, కానీ ఈ ప్రతిష్టా కార్యాన్ని లంకేశ్వరుడైన రావణుని చేత చేయిస్తే బాగుంటుంది అన్నారు. శ్రీరాముడు, మునులారా, రావణునికి నాకు బద్ధవైరం ఉన్నది కదా, ఈయన నా కార్యక్రమానికి ఎందుకు వస్తాడు? మునులు, వైరం వేరు, ప్రతిష్టా కార్యక్రమం వేరు. శత్రువైన, మిత్రుడైన, ఉన్నత కుటుంబీకుడైన, నిమ్న కుటుంబీకుడైన రోగి చూడమని వస్తే చూడడం వైద్యుని ధర్మం కదా. ఏ విధమైన భేదభావం లేకుండా వారి ఇంటికి వెళ్ళాలి. ఈ విధంగానే ప్రతిష్ఠ కొరకు కర్మకాండ చేయించే వ్యక్తి ఖాళీగా ఉంటే వస్తాడు. శివుని ప్రతిష్ఠ చాలా పవిత్రమైనది. రావణుడు శివభక్తుడు. మీరు కబురు చేయగానే వస్తాడు. శ్రీరాముడు విభీషణుని సలహాతో ఒక వ్యక్తిని రావణుని దగ్గరకు పంపాడు. శివుని ప్రతిష్టను రావణుడు తన పంచాంగాన్ని, ప్రతిష్టకు కావలసిన సామాగ్రిని, సీతమ్మను తీసుకుని హాజరైనాడు. శ్రీరాముడు ఆయనకు స్వాగతం చెప్పి ప్రతిష్టకు ఏమి కావాలి అని అడిగాడు. ఆచార్యుడు ముందుగా కాశీ నుంచి శివలింగాన్ని తెప్పించాలి అని అన్నాడు. శ్రీరాముడు హనుమని కాశీ నుంచి శివలింగాన్ని తీసుకుని రమ్మనమని ఆదేశించాడు. హనుమ వాయువేగంతో కాశీకి ప్రయాణమైనాడు. తను తీసుకుని వచ్చిన శివలింగం సేతువు దగ్గర ప్రతిష్ఠిస్తారని మిక్కిలి సంతసించాడు. కానీ ప్రతిష్టకు ముహూర్తం సమీపిస్తున్నది. ఆచార్యుడు, ప్రతిష్టకు ముహూర్తం దగ్గర పడుతున్నది, ముహూర్తం దాటిపోరాదు, ఇదే సమయంలో శివుని ప్రతిష్ఠ జరగాలి. శ్రీరాముడు, ఓ ఆచార్య ప్రవర, హనుమ కాశీ నుంచి శివలింగాన్ని తీసుకుని రాలేదు.
ఇప్పుడు ఏం చెయ్యాలి? ఆచార్యుడు ప్రతిష్ఠ ఇదే సమయంలో జరిగిపోవాలి. అయితే ఒక పని చెయ్యండి. సీతమ్మను స్వయంగా సైకత శివలింగాన్ని చేయమనండి. దాన్ని ప్రతిష్ఠిద్దాం. ఆచార్యుని ఆదేశాన్ని అనుసరించి శ్రీరాముడు అలాగే చేశాడు. సీతమ్మ సైకత లింగాన్ని చేసింది. శ్రీరాముడు యథావిధిగా ప్రతిష్ఠ చేశాడు. ఇంతలో కాశీ నుంచి హనుమాన్ శివలింగాన్ని తీసుకుని వచ్చాడు. శివుని ప్రతిష్ఠ జరిగిపోయింది. తను తీసుకుని వచ్చిన శివలింగం వ్యర్థమైందని, తనకు కీర్తి లభించలేదని దుఃఖితుడై శ్రీరామునితో, రామ, నేను సంపూర్ణ జీవితాన్ని మీ సేవకు అర్పించాను. మీకు సేవ చేయడమే నా లక్ష్యం. ప్రస్తుతం మీకు నా సేవ అంగీకారంగా లేదనిపిస్తున్నది. సేవకుని సేవను స్వీకరించినప్పుడు అతని జీవితం వ్యర్థమవుతుంది. నేను జీవించడం వలన ఏమీ లాభం లేదు కనుక ప్రాణాలు వదులుతాను అన్నాడు. శ్రీరాముడు, నాయన, సేవకుని పని స్వామి ఆదేశాన్ని పాటించడమే. దానికి ప్రయోజనం ఏమైనా ఉన్నదా లేదా అనే విషయాన్ని స్వామి నిర్ణయిస్తాడు. హనుమ, మహారాజ్, అయినా అందరికీ తాము చేసిన పనికి ఫలితం లభించాలని కోరిక ఉంటుంది కదా. కార్య సఫలత దాని సద్వినియోగం పైన ఆధారపడి ఉంటుంది. భగవాన్, చూడు నాయన, మనం చేసిన పనికి మనకు గొప్ప కీర్తి లభించాలి అనే భావన కూడా దేహాభిమానానికి సూక్ష్మ రూపమే. అయితే ఒక పని చెయ్యి. నీవు మహాబలవంతుడివి కదా. అన్ని శాస్త్రాలలో పండితుడిని ఈ శివలింగాన్ని నీవు తీసుకుని వచ్చి శివలింగాన్ని ప్రతిష్ఠించు. నాకు ఏ విధమైన అభ్యంతరము లేదు. అప్పుడు హనుమ తన తోకకి శివలింగాన్ని చుట్టి తీయడానికి ప్రయత్నించాడు. కానీ లింగం కొంచెం కూడా కదలలేదు. హనుమ ఎంతగానో దుఃఖించాడు. శ్రీరాముడు మెల్లగా ఇలా నచ్చచెప్పాడు. హనుమ, నాకు 3 కాలాల విషయాలు తెలుసు. ఈ జీవుడు కర్మలకి అధీనుడై జన్మిస్తూ మరణిస్తూ ఉంటాడు. ప్రారబ్ధానికి బద్ధుడై స్వర్గ నరకాలకి వెళ్ళిపోతాడు. ఈ ప్రాపంచిక పేరు ప్రతిష్టలు అసత్యములైనవి, అశాశ్వతములైనవి. నీవు మాన మర్యాదలకు లోనుగాకు. సచ్చిదానంద స్వరూపమైన స్వయం ప్రకాశమైన ఆత్మయందు రమించు. హనుమ, అయితే ప్రభు, మా కర్తవ్యం ఏమిటి? మేమేమి చేయాలి, ఏమి చెయ్యరాదు? అప్పుడు భగవాన్, నీవి కార్యాలు చేయవచ్చు. ధర్మమే అన్నింటినీ ధరించి ఉంది. ధర్మాన్ని రక్షించిన వారిని ఆ రక్షిత ధర్మం రక్షిస్తుంది కూడాను. ఇందుచేత ఎన్నడూ స్వధర్మాన్ని విడవరాదు. నిరంతరము ధర్మాన్నే ఆచరించాలి, అనుష్ఠించాలి. ఇతరులను హింసించడము మహాపాపం. దేహాదులందు మమకారం ఉన్నవారే హింసిస్తారు. కాన దేహాదులందు మమకారాన్ని పెంచుకోరాదు. ఏ ప్రాణిని ఎట్టి స్థితిలోనూ కష్టపెట్టరాదు. సాంసారిక పురుషులతో సహవాసం చేయడం చేత సంసార బంధం ప్రబలమవుతుంది. సాధువుల దగ్గర ఎల్లప్పుడూ భాగవత కథలు వినబడతాయి. కావున వాటి వల్ల సాంసారిక బంధనాలు చిన్నాభిన్నమైపోతాయి. ఇందుకు గాను ఎల్లవేళలా సాధు సజ్జన పురుషులను సేవించాలి. ఈ ఇంద్రియాలే మనల్ని చెడు మార్గం వైపు తీసుకుని వెళ్తాయి, సాంసారిక విషయాల వైపు ఆకర్షిస్తాయి. కనుక ఇంద్రియాలను వశపరుచుకోవాలి. తెల్లని వస్త్రం పైన ఎలాంటి రంగు వేస్తే అలాగే కనిపిస్తుంది. నీవు ఇతరుల దోషాలను తలుస్తూ ఉంటే వాటి ప్రభావం నీ మనసుపైన కూడా పడుతుంది. కాన ఇతరుల దోషచింతనకు దూరంగా ఉండు. మానవుడు ఎవరిని సేవిస్తాడో, పూజిస్తాడో వారి గుణాలు అతనికి అబ్బుతాయి. శ్రద్ధ కలిగిన వాడికే అజ్ఞానం కలుగుతుంది. కాన శ్రద్ధగా భక్తితో శివుని కానీ విష్ణువుని కానీ నిత్యము నియమంగా పూజించు. అసత్యమే మనల్ని అధర్మం వైపు తీసుకుని వెళ్తుంది. సత్యాన్ని మించిన ధర్మమే లేదు. కాన నిరంతరము సత్యాన్నే పలకము. మానవుడు ప్రాపంచిక విషయాలకు లోనై నాకు ఇది లభించలేదు, అది లభించలేదు అని దుఃఖిస్తాడు. విషయాలను ధ్యానిస్తూ ఉండడం చేత మనసు విషయాలకు వశమవుతుంది. విషయాలను చింతించుట చేత అశాంతి కలుగుతుంది. కాన విషయ చింతన వదిలి నిరంతరము జీవాత్మ పరమాత్మల కలయిక గురించి ఆలోచించు. అప్పుడు హనుమాన్, ప్రభో, మాకు మా ఎదుట ప్రత్యక్షంగా కనబడుతున్న ఈ ప్రపంచమే సత్యంగా భాసిస్తున్నది అన్నాడు. భగవాన్, నిజానికి ఈ జగత్తు నీకు భాసిస్తున్నట్టుగా లేదు. ఇదంతా భ్రమ. భ్రమచేత సర్పం కాకపోయినప్పటికీ రజ్జువునందు సర్పభ్రమ కలుగుతుంది. వెండి కాకపోయినా ముత్యపు చిప్పలో వెండి ఉన్నట్టు భ్రమ కలుగుతుంది. ఈ భ్రమ మోహం చేత కలుగుతుంది. హనుమాన్, ప్రభో, ఈ జీవుడు నానా యోనులందు ఎందుకు సంచరిస్తాడో? భగవాన్, నాయన, ఇందుకు మూల కారణం భ్రమే. భ్రాంత పురుషునికి వివిధ విషయాలందు అనురాగం ఏర్పడుతుంది. ఒకరి పట్ల ద్వేషం ఏర్పడడం సహజమే కదా. ద్వంద్వం అంటేనే సంసారం కదా. ఈ రాగద్వేషాలకు వశీభూతుడై ధర్మాధర్మాల సుడిగుండంలో చిక్కుకొని పోతూ ఉంటాడు. ఇందువల్ల ధర్మానికి ఉన్నత యోని, అధర్మానికి నిమ్నయోని లభిస్తుంది. జీవుడు ఒకప్పుడు స్వర్గంలోకి వెళ్తాడు. హనుమాన్, ప్రభో, జీవుడు ఈ శరీరంతో సుఖాన్ని ఎలా పొందగలడు? భగవాన్, నాయన,
అల్పంలో సుఖం లేనే లేదు, సుఖం పూర్ణంలోనే ఉంది. అనిత్యంలో సుఖం లేదు, నిత్యంలోనే సుఖం ఉంది. ఈ దేహం అనిత్యమైనది, నీవే ఆలోచించు. ఈ శరీరం దుఃఖాలయం, అశాశ్వతమైనది, దోషభూయిష్టమైనది. ఈ శరీరానికి చందన, అగరు, పన్నీరు, కస్తూరి మొదలగు సుగంధిత వస్తువులను ఉపయోగిస్తాము. కానీ శరీర సంపర్కం కలిగిన వెంటనే అవి కూడా దుర్గంధంగా మారిపోతాయి. కమల ఫలాలు, ద్రాక్ష ఎంతో సుగంధంగా ఉంటాయి. కానీ శరీర స్పర్శ కలగగానే దుర్గంధపూరితమైన విష్టగా మారిపోతాయి. వట్టివేళ్ళు, మొగలి, గులాబీ జలం ఎంతో సువాసనలుగా ఉంటాయి. కానీ శరీర స్పర్శకి దుర్గంధితమైన మూత్రంగా మారిపోతాయి. అత్తరు, పన్నీరు చల్లిన తెల్లగా ఉన్న వస్త్రాలైన శరీరంలోని చెమటకి దుర్వాసన చెందుతాయి. నాయన, నీవే ఆలోచించు. ఏ శరీర సంపర్కం చేత మంచి వస్తువులు కూడా చెడ్డగా మారిపోతాయో, సుగంధిత పదార్థాలు కూడా దుర్గంధితంగా మారిపోతాయో, స్వచ్ఛ వస్తువులు కూడా మలినమవుతాయో, అట్టి శరీరం వల్ల సుఖం కలుగుతుందని ఎలా ఊహించగలవు? దేహధ్యాసే బంధానికి మూల కారణం. శరీరంలో సుఖం లేదు. శరీరంతో బాలకుడుగాను, యువకుడుగాను, వృద్ధుడుగాను, చివరికి మృత్యువు పొంది తిరిగి జన్మించడం, ఇవన్నీ శరీర ధర్మాలు. మనం అజ్ఞానం చేత ఇతరులను శత్రుమిత్రులుగా భావిస్తాము. ఆత్మ ఒక్కటే అయినా బహురూపాలు కలిగి ఉన్నది. ఒకప్పుడు స్త్రీగాను, మరి ఒకప్పుడు యాత్రికుడుగాను, ఇంకొకప్పుడు రాజ్యాధికారిగాను ఉంటుంది. దాని యథార్థ స్వరూపాన్ని గుర్తించని వారు భ్రమకి లోనవుతారు. ఒకే వ్యక్తి నానా రూపాలు ధరించి మానవులను భ్రమింపచేస్తున్నారనే రహస్యాన్ని గుర్తించగలిగిన వారు భ్రమకి లోనుకారు. అట్టివారు దాన్ని ఒకే రూపంలో చూస్తారు. విభిన్న రూపాల్లో చేసిన వారి విభిన్నమైన పనులు ఒకే విధంగా కనిపిస్తాయి. ఇందుకు గాను ఓ కపీశ్వర, నీవు ద్వైతీభావాన్ని వదిలి అంతా ఆత్మవిస్తారమే అని భావించు. ఈ శివలింగాన్ని నేను తీసుకుని వచ్చాను, ఈ ప్రతిష్ఠ జరగలేదు అని దుఃఖించవద్దు. హనుమ, ప్రభో, నాకు కలిగిన భ్రమ తొలగిపోయినది. అయితే తమరు ఆదేశించినట్లు చేస్తాను. ఈ శివలింగాన్ని ఏమి చేయమంటారు? భగవాన్, మేము ప్రతిష్ఠించిన శివలింగం పక్కనే ఈ లింగాన్ని ప్రతిష్ఠించు. ఇది హనుమతేశ్వరుని పేరున ప్రసిద్ధి చెందుతుంది. రామేశ్వరుని తీర్థయాత్రకు వచ్చిన వారు హనుమతేశ్వరుని కూడా దర్శించి యాత్రా ఫలితాన్ని పొందుతారు. భగవంతుని ఆదేశాన్ని అనుసరించి హనుమాన్ ఆ శివలింగ ప్రతిష్ఠ చేశాడు. ఆ శివలింగం ఇప్పుడు కూడా రామేశ్వర మందిరంలో శ్రీ రామేశ్వరునితో సమానంగా ఉంది. యాత్రికులు ఆ లింగాన్ని దర్శించి శ్రీరామునికి మిక్కిలి ప్రియుడైన హనుమంతుని అనుగ్రహానికి పాత్రలవుతారు. ఈ విధంగా శ్రీ హనుమాన్ హనుమతేశ్వరుని ప్రతిష్ఠ, శ్రీరాముడు రామేశ్వరుని ప్రతిష్ఠ జరిపారు. తర్వాత శివుని పూజించి వానర సైన్యమంతా లంకకు చేరింది. శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఓం సహనావవతు సహనౌ భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.